శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. మనం ఇంతకుముందు కొన్ని రోడ్డు పోర్టు లేదా వీధి పోర్టు గురించి మీకు కొన్ని వీడియోలు అందించడం జరిగింది. ఆ వీడియోలు మీకు నచ్చితే కనుక మీరు అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాము. ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు మీకు నేను వీధి పోర్టుల గురించి చేసిన వీడియోల్లో ఇది చివరి వీడియో అవుతుంది. ఇప్పుడు మీకు డ్రాయింగ్ రూపంలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఇంటి డ్రాయింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఒక ఇంటి డ్రాయింగు. ఇక్కడ చూస్తే మనకి కింద తూర్పు అని రాసాము, దీనిపైన పడమర అని రాసాము. అలాగే మీకు రైట్ సైడ్ ఉత్తరము, లెఫ్ట్ సైడ్ దక్షిణం ఉంటుంది. అలాగే నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, అలాగే ఆగ్నేయము. సో మనకి ఒకవేళ తూర్పు లేదా ఉత్తర ఈశాన్యంలో రోడ్డు పోర్టు ఉంటే కనుక అది జనరల్గా అందరి సిద్ధాంతంలో మంచిది అంటారు. కానీ ఏది మంచిది ఏది చెడు మనం నిర్ణయించలేమంత భగవంతుడి యొక్క అనుగ్రహం మీద ఉంటుంది. అయితే నరుల యొక్క ఘోష, నరుల యొక్క తీవ్రత మంచిది కాదు. కాబట్టి ఈ ఈశాన్య భాగాల్లో మీరు గురుగ్రహ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు వాయువ్యంలో, ఉత్తర వాయువు లేదా పడమర వాయువులో మీకు రోడ్డు పోర్టు ఉంటే కనుక అక్కడ చంద్రగ్రహ యంత్రం పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. అలాగే నైరుతి దిశలో రోడ్డు పోర్టు ఉంటే కనుక రాహుగ్రహ యంత్రం పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. అలాగే ఆగ్నేయం, దక్షిణాగ్నేయం కావచ్చు, తూర్పాగ్నేయం కావచ్చు, ఏ రోడ్డు పోర్టు ఉన్నా కానీ జనం ఏడుపు నుంచి బయటపడాలంటే ఇక్కడ మనం రాక్షసుల రాజు అయినటువంటి శుక్రగ్రహ యంత్రాన్ని ఇక్కడ మనం పెట్టుకుంటే మనకు మంచిది. కాబట్టి అలాగే తూర్పు రోడ్డు ఉన్నా మంచిదే అయినా కానీ తూర్పు దిశలో సూర్యుడు అధిపతి కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహ యంత్రం పెట్టుకోవాలి. ఉత్తరాన్ని పాలించేది గ్రహాల్లో బుధుడు కాబట్టి బుధ గ్రహ యంత్రం పెట్టుకోవాలి ఉత్తరం వైపు. అలాగే పడమర దిశలో మనకి పాలించేది గ్రహాల్లో శనీశ్వరుడు కాబట్టి శనిగ్రహ యంత్రం పెట్టుకోవాలి. అలాగే దక్షిణంలో మనకి పాలించే గ్రహం కుజుడు కాబట్టి కుజగ్రహ యంత్రం పెట్టుకోవాలి. ఏ యంత్రమైనా సరే మీరు చేత్తో చెక్కిందై ఉండాలి. అలాగే ఆయా యంత్రాలకు తగ్గ జపం అనేది ఉంటుంది. ఆ జపము 41 రోజులు పూజా మందిరంలో పెట్టి పూజ అనేది చేయాలి. చేసినప్పుడే ఆ యంత్రాలు బాగా బలం పుంజుకొని మీకు రక్షణగా మీ ఇంటికి చుట్టూ మీ ఇంటి రక్షణగా కాపాడబడతాయి. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి యంత్రాలు మీరు నమ్మకుంటే పెట్టుకోండి. అంతేగాని అయితే మూఢనమ్మకాలు వెళ్ళమని చెప్పే కంటే కూడా కొంతమంది భయపెట్టే వాస్తు దోషాల కంటే ఇది చాలా బెటర్. కాబట్టి మీరు దీన్ని ఆచరించి చూడండి. అలాగే మీ జాతకంలో ప్రజెంటు ఏ మహాదశ నడుస్తుందో ఆ మహాదశలో మీకు వ్యతిరేకమైన గ్రహం ఉందా లేదా మీకు అనుకూలించే గ్రహం ఉందో చూసుకోండి. దానికి తగ్గట్టు కూడా ఒక సందర్భంలో మనం మాయకు లోనవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక ఆస్తి, ఒక ఇల్లు, ఒక స్థలం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి.